కైలాస పర్వతాల మధ్య బాలగణపతి ఆడుకుంటూ ఆనందంగా నవ్వుతూ ఉండేవాడు. పార్వతీదేవి తయారు చేసిన మోదకాలు తింటూ తన అమాయకమైన ఆనందమైన చిరునవ్వుతో అందరినీ ఆకర్షించేవాడు. తన వాహనమైన చిన్న మూషికంపై ఎక్కి సరదాగా తిరిగేవాడు బాలగణపతి. అమ్మ పార్వతీదేవి ప్రేమగా గణపతికి ఆహారం తినిపిస్తూ ఉండేది. శివుడు తన కుమారుడిని చూసి ఆనందంగా నవ్వేవాడు. గణపతి ఆనందంగా నృత్యం చేస్తూ దేవలోకాన్ని క్రాంతిమయం చేసేవాడు. చిన్న వయసులోనే భక్తులకు ఆశీర్వాదం ఇచ్చేవాడు బాలగణపతి. గణపతి తన చేతితో పద్మం పట్టుకుని శాంతంగా కూర్చుంటూ ఉండేవాడు బాలగణపతి. తోటలో నెమళ్లతో కలిసి గణపతి ఆనందంగా ఆడుకుంటూ ఉండేవాడు. దీపాలతో చుట్టూ ముట్టబడి పండుగ వాతావరణంలా మెరిపించేవాడు బాలగణపతి. బంగారు కళ్ళంతో జ్ఞానం రాస్తూ ఉండేవాడు బాలగణపతి. అమ్మ పార్వతీదేవి ఒడిలో నిద్రపోతూ ప్రశాంతంగా కనిపించేవాడు బాలగణపతి. కొబ్బరికాయలు కొట్టి శుభారంభాన్ని సూచించేవాడు బాలగణపతి. వర్షంలో ఆడుతూ ఇంద్రధనుసును చూస్తూ ఆనందించేవాడు బాలగణపతి. ధ్యానంలో కూర్చుని ఆధ్యాత్మిక శక్తిని ప్రసరించేవాడు. ఒక పెద్ద వటవృక్షం క్రింద భక్తులకు ఆశీర్వాదం ఇచ్చేవాడు. పూలతో అలంకరించబడిన అందమైన వాతావరణాన్ని సృష్టించేవాడు బాలగణపతి. జంతువులకు సహాయం చేస్తూ తన కరుణను చూపించేవాడు. దివ్య కాంతిలో మెరిసి అందరినీ ఆకర్షించేవాడు. వేణువు వాయిస్తూ మధురమైన స్వరాలను వినిపించేవాడు బాలగణపతి. చంద్రుని కాంతిలో కూర్చుని దివ్యమైన శాంతిని ప్రసరించేవాడు. భక్తులను కాపాడుతూ శక్తివంతంగా నిలిచేవాడు బాలగణపతి. ఒక బంగారు సింహాసనంపై కూర్చుని రాజసంగా కనిపించేవాడు బాలగణపతి. చివరగా తన ప్రేమతో ప్రపంచం అంతా ఆనందాన్ని పంచేవాడు బాలగణపతి. బాలగణపతి దివ్యలీలలు మనకు ప్రేమ, శాంతి, దయ నేర్పిస్తాయి. ఆయన ఆశీర్వాదంతో ప్రతిరోజు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. గం గణపతి.